నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. యువతరానికి స్ఫూర్తినిచ్చే దిశగా అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని పట్టుదలతో పలు బంగారు, వెండి, రజత పతకాలను సాధించి వారి జీవితకాల సేవలను అందించిన అనుభవజ్ఞాన క్రీడాకారులను గుర్తించి వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆయా క్రీడాకారులకు స్థానిక ద్వారకానగర్లోనున్న సత్యం స్టే కంఫర్ట్ హోటల్లో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాక్షి, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కమల్ బైద్, ట్రస్టీలు డాక్టర్ నండూరి రామకృష్ణ, సుబోధ్ కుమార్ రాకేచ, మంగ వరప్రసాద్, కపిల్ అగ్రవాల్, చింతలపూడి శ్రీనివాస్ మరియు వివిధ పథకాలు సాధించిన క్రీడాకారులు, పాత్రికేయులు, గాయత్రి స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తొలుత వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ధర్మకర్తలు ఆ అసోసియేషన్ ఉద్దేశించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ముందు ఈ నేషనల్స్లో ఆ లిస్ట్ పెంచిన దాన్ని బట్టి మీరు వచ్చి అందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. సో నేషనల్స్లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా మన కమల్ బైద్ గారు, వరప్రసాద్ గారు ఈ పథకాలు గిఫ్ట్స్ అందజేస్తారు. మరి ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాం మీకు అందరికీ తెలుసు. మరి ఎవ్రీ ఇయర్ ఈ వెటరన్ అథ్లెటిక్స్ నేషనల్స్ మెడల్ గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ అసోసియేషన్ ఏర్పడి 46 years అయింది. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా డిస్టిక్ మీటు, స్టేట్ మీటు, నేషనల్ మీటింగ్ పంపించడం జరుగుతుంది. మరి నేషనల్స్లో 2010 నుంచి కూడా ఎవరు మెడల్ సాధించిన, 10 మంది సాధించిన, 30 మంది సాధించిన, ఒక్కరు సాధించిన మనం సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే 5-6 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంటర్నేషనల్ కూడా మనం అథ్లెట్లను పంపించడం జరిగింది. ఇంటర్నేషనల్లో కూడా వెళ్ళిన ప్రతి అథ్లెట్ని కూడా మనం గౌరవంగా సన్మానించుకోవడం. ఈ సన్మానం ఏంటంటే ఇది ఒక మోటివేషన్ అన్నమాట, అథ్లెట్స్కి ఒక మోటివేషన్. ఎందుకంటే మనం అక్కడ సాధించామంటే ఏదో వచ్చాము మన ఇంట్లోనే ఎక్కడ చూపించుకొని మళ్ళీ ఉంటుంది. ఇలా సన్మానం చేస్తే వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి, రాని వాళ్ళకి, అలాగే ఇంకా పార్టిసిపేట్ చేయని వాళ్ళకి కూడా మోటివేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో మనం సన్మానం చేయడం జరుగుతుంది. ఇదేదో గౌరవంగా కాదు, మోటివేషన్ పర్పసే మనం వీళ్ళని అధికరించి నేషనల్ జిల్లాకి మెడల్ సాధించారు. ఈ మెడల్ సాధించారు కాబట్టి ఇక్కడ సత్కారం జరిగింది. కాబట్టి రేపు మనకి కూడా రాకపోతే మనకి కూడా వస్తే ఇలాంటి సత్కారం మనకి జరుగుతుంది అన్న మోటివేషన్ కోసమే మన ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదుపరి ఆ అసోసియేషన్ ధర్మకర్తలు వెటరన్ అథ్లెట్లను వారు సాధించిన పథకాలతో మరియు సాలువలతో ఘనంగా సత్కరించి మెమోంటోలను, బహుమతులను అందజేశారు.
డాక్టర్ చేతిలోని పడకుండా కమతేరాలని ఒక సదుద్దేశం మీద ఈ అసోసియేషన్లు, ఈ ఆర్గనైజేషన్లు, ఈ పెద్దలందరూ కూడా కృషి చేస్తున్నారు. మనకు పద్ధతిగా మెడల్స్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఏంటంటే పేరు పెట్టాను. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్లో ఉన్నవాడు ఏం చేయాలా? సెకండ్ ప్లేస్ టచ్ చేయాలి. సెకండ్ ప్లేస్లో ఉన్నవాడు ఏం చేయాలా? ఫస్ట్ ప్లేస్ టచ్ చేయాలి. అంతే, దాని విలువ అంతే. అలాగే ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఈ బ్లాక్ ఉంటా చూసారా, స్టంట్లు వేసామంటున్నారు హాస్పిటల్ డాక్టర్లు, వాళ్ళు ఉనికి సాటుకోవాలి తప్ప అవసరం లేదు. మనం ఆహారాన్ని క్రమంగా, అలాగే వ్యాయామం క్రమంగా ఒక పద్ధతిగా ఉంటే మనకు ఎంతకాలం జీవించేవాని కాదు, ఎంతకాలం ఆరోగ్యంగా ఉన్నదే కావాలి. ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు, సంపాదించి జాగ్రత్తగా కూడబెట్టి పిల్లలకి ఇస్తున్నారు. ఆ పిల్లలు ఈ తల్లిదండ్రులు చూస్తారు. జీవితం అంతా త్యాగం చేసి ఆ తల్లి ఆ పిల్లలకి భోజనం పెట్టి ఆఖరిని ఆ వండిన రసంలో కొంత రైస్ వేసుకుని తిప్పి తిన్న రోజులు తల్లులకు ఉన్నాయి. అలాగే తండ్రి కూడా ఆవేదన ఎప్పుడు చూపించడు, మనసులోనే ఉంటారు. కానీ తండ్రి లోకువ, పిల్లలకి తండ్రి లోకువ, తల్లి ఆఖరి. కానీ ఏంటి లాభం? ఆకర్షణాల్లో అందరూ ఫారెన్లో ఉంటారు, మంచి చదువు చదివారు కదా, ఏమయ్యారు? పక్కింటి ఫోన్ చేస్తారన్నమాట, మా ఊడికి ఏమైనా ఉండి చూడండి చేస్తారంటే ఆన్లైన్లో పంపించుతాయి. వారంలో ఒక రోజు కూడా తల్లిదండ్రులు మాట్లాడిన యోధులు చాలా మంది ఉన్నారు, మహామహులు. ఆఖరికి తల్లి తండ్రి ఇంట్లో ప్రాణాలు పోయి డికంపోజ్ అయిపోయి వాసన వచ్చి ఏ పోలీసు వారు, పక్కింటి వారు వారిని పంపించాల్సి వస్తుంది. తదుపరి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాక్షీకు ఆ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తదుపరి కమిషనర్ శంకరబ్రత బాక్షీ మాట్లాడుతూ వెటరన్ అథ్లెట్స్ను
స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం క్రీడలలో పాల్గొని పతకాలు సాధించాలన్నారు. ఎన్నో పతకాలు సాధించి దేశానికి మరియు విశాఖ నగరానికి వన్నె తెచ్చిన వెటరన్ అథ్లెట్స్ను అభినందించారు. ముఖ్యంగా మాక్సిమం రిప్రజెంటేషన్ ఎల్డర్లీ సిటిజన్స్ వెటరన్స్ ఉంటుంది. అంటే వెటరన్స్ మనం మెజారిటీ అయిపోతాం. వెటరన్స్ నాది కూడా ఇంకా 6 years తర్వాత నాది 60 years అయిపోతుంది. మేము అందుతున్నాం, ఆ దిశగా నడుస్తున్నాం. ఈరోజు కొందరం, రేపు మనం అందరం. మనం వెటరన్స్ అథ్లెటిక్స్, వెటరన్స్ గేమ్స్, వెటరన్స్ స్పోర్ట్స్ ప్రోత్సహించాలి. 100 కంటే ఎక్కువ పథకాలు సాధించిన, దిగ్విజయం చేసిన, బ్రహ్మాండంగా గెలుపు పొందిన అందరికీ శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. అథ్లెట్స్ అంటే మేము అనుకుంటాము ఒలింపిక్స్ లో 100 మీటర్ రేస్, 400 మీటర్ రేస్, డిస్కస్ త్రో, షార్ట్ పట్, లాంగ్ జంప్, హై జంప్ ఒలింపిక్స్ లో చూస్తాము అథ్లెటిక్ ఈవెంట్స్. కానీ వెటరన్ అథ్లెటిక్స్ అంటే ఏంటి చాలా మందికి ఐడియా లేదు. నాకు కూడా ఇంతకుముందు ఐడియా లేదు. ఈ వ్యక్తితో కలిసిన తర్వాత, కామన్వెల్త్ గారితో కలిసిన తర్వాత నాకు వెటరన్ అథ్లెటిక్స్ అంటే ఏంటి నాకు అవగాహన కల్పించడం ఆయన చేత. ఆయన నాకు అవగాహన కల్పించారు. డాడీ 2 అడుగులు వేయమంటే నా చేయి పట్టుకో, అప్పుడే నేను వెళ్తా అని చెప్పారు. సో ఒక్కసారి మా డాడీని తీసుకురావాలి, నీతో కలవాలని ఉంది, కలిపిస్తే ఆయన కూడా నేను కూడా మేడం లాగా ఈ ఏజ్ లో పరిగెత్తడం, నేను కూడా నా టార్గెట్ ఒక లక్ష్యంగా పెట్టుకుంటామని నా డాడీ కూడా చెప్తారని నేను అనుకుంటున్నాను. చెప్తున్నా, రాబోయే రోజులు మన భారతదేశంలో ఎవరిది రాజ్యం? సీనియర్ సిటిజన్స్ రాజ్యం జరగబోతుంది. ఎందుకంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది, పిల్లలు పుట్టడం లేదు. పుట్టే కూడా ఫ్యామిలీకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంతే. ఈ పరిస్థితిలో రేపు ఏ వీధి చూసినా, ఏ ఊరు చూసినా, ఏ సినిమా చూసినా ఎల్డర్లీ సిటిజన్స్, వెటరన్సే కనిపిస్తారండి. తదుపరి ఆ అసోసియేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కమల్ బైద్ విశాఖ నగర ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న నగర కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చీను ఎంతగానో కొనియాడారు. కింద నుంచి మేము ఎన్నో లెవెల్స్ సీఎం చూసాము, లీడర్ చూసాము, ఎన్నో ఆఫీసర్స్ చూసాను సార్. మీలో మంచితనం మాత్రం నాకు ఇక్కడ వైజాగ్ ఎప్పుడో కలపలేదు సార్. మన వైజాగ్ ఎస్జిపి గారు అటు మనిషి ఇప్పటికీ నేను చూడలేదు. నిజం అది మీ అన్నదమ్ములాగా, మీ తోటి చూపుల్లాగా ఉన్నారు అని నాకు చాలా ఇష్టం అండి. నిజం వాళ్ళ 100 మంది పేరు మీద మీ పేరు చెప్పాలంటే మా రాష్ట్రంకి చూపించాము, మా రాష్ట్రకి మీట్ అయ్యాము. అంటే మా ప్రైవేట్ మా ఇది అవుతుంది. అనంతరం జాతీయ అంతర్జాతీయ క్రీడలలో పాల్గొని పతకాలు సాధించిన వెటరన్ అథ్లెట్స్ను, సమాజ సేవకులైన పాత్రికేయులను నగర కమిషనర్ డాక్టర్ శంకప్రత బాగ్చీ తన చేతుల మీదుగా సాలువలతో ఘనంగా సత్కరించి మెమోంటోలను, బహుమతులను అందజేశారు.
తదుపరి గాయత్రి స్కూల్కు చెందిన మెరిట్ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఆ అసోసియేషన్ ధర్మకర్తలను ఘనంగా సన్మానించారు. మరియు ఆ అసోసియేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కమల్ బైద్ తన చేతుల మీదుగా నగర కమిషనర్ డాక్టర్ శంకరవర్ధ బాగ్చేను ఎంతో ప్రేమానురాగాలతో అభిమానంతో ఘనంగా సాల్వతో సత్కరించి మెమోంటోను బహుమతులను అందించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీపీగా ఉంటూ వారు నేను నా మాటలకి వారు స్పందిస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ కమల్ బైద్ మీడియాతో మాట్లాడుతూ 100 మంది వరకు వారు ఆంధ్ర నుంచి వచ్చాము. అందరం మొత్తం కలిపేసి మనకి 250 మంది స్టేట్లోనే మహారాష్ట్ర తర్వాత దగ్గర మనం వాళ్ళకి బీట్ అయ్యాము నేషనల్లో. ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేసరికి ఒక్క మనిషికి 90-80 వేలు ఖర్చు. అది భరించలేక కొంతమంది వెనక్కి అయిపోయారు. నేను కూడా ఆ టైంలో ఊర్లేను. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ప్లాన్ పెట్టుకున్నాం, వీళ్ళు ఎవరు ముందుకు వెళ్తే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి బయటకు వెళ్తే మాత్రం చాలా ఖర్చు ఎక్కువ అయిపోతుంది. అదే నేను ఇంతవరకు ట్రస్ట్ మాది గట్టిపడలేదు. కానీ రాబోయే 1 ఇయర్లో ట్రస్ట్ని గట్టి పెట్టిస్తే వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి పెట్టిస్తే ఇది ఓన్లీ మాస్టర్ కాకుండా నేను జూడో, కరాటే, స్కేటింగ్, తర్వాత ఫైనాన్షియల్ ఈ స్విమ్మింగ్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిపాము. మన వైజాగ్లో టాలెంట్స్ ఇంచుమించు 1000-15 మందిని మా సంస్థలు కలపాలని చూస్తున్నాం. వీళ్ళందరూ కలిస్తే వీళ్ళందరూ కూడా బయట లెవెల్కి వెళ్తే మన ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే మన వైజాగ్కి పేరు రావాలా, మన ఆంధ్రప్రదేశ్కి పేరు రావాలా. నేను సీఎంని కూడా మన కోరాము, చంద్రబాబు నాయుడు గారిని, సార్ మీరు ఎంత చేస్తారు ఈ స్పోర్ట్స్ కూడా మన వైజాగ్ కూడా సపోర్ట్ చేయండి. ట్రస్ట్ ఉంది, మాది సొసైటీ ఉంది, సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వడం ఇవన్నీ కూడా పిఎన్ కార్డు వచ్చింది. తర్వాత దీనికి ఎగ్జామ్స్కి కూడా వెళ్ళిపోతాను. మీరు కొంచెం ఫైనాన్స్ సపోర్ట్ చేస్తే వీళ్ళందరికీ ముందు పంపిస్తాను. అది మన అందరికీ కాదు, భారతదేశం కూడా పేరు ఉంటాయని చెప్పేసి ఆయన కోరాను. ఇంతవరకు లెటర్ కూడా వెళ్ళి నాది, ఆయన ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఉంది, మన ప్రజలు ఇక్కడ ఇంతమంది వైజాగ్ ప్రజలందరికీ మాత్రం మనం చేస్తాను. ఈ సంస్థలో మీరు రండి, మాకు కొంచెం చేయగలపండి. మీరు అందరూ ఉంటే ఈ సంస్థని మనం గట్టి పెడతాను. నేను ఎందుకు టాలెంట్ ఉన్నారో మన దగ్గర ఇంచుమించు బయటికి వెళ్ళేందుకు ప్లేయర్స్ కూడా 5 మంది సుమారు ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక్క 60 మందిని పంపిస్తాను. 105 మెడల్స్, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్, 34 గోల్డ్ మెడల్స్ తెచ్చారు. ఇట్లాగే సిల్వర్, ఇలా బ్రాంజ్ 3 రకాల మెడల్స్ తెచ్చారంటే అది చూసుకోండి మనకి ఎంత, మన వైజాగ్ ఎంత పేరు. మీరు మీడియాలో ఉన్నారు, అందరూ ఉన్నారు. నా మనీ అందరి దగ్గర మీరు పంపిస్తే నా కోరిక అదే కావాలి. ఈ అందరినీ కూడా మనం నిలబెడతాం. ఒకరి వాళ్ళు ఎవరు కాదు, 10 చేతులకు కలిస్తే కానీ ఎవరిని మనం ముందుకు లేపలేము. అది అందరికి నేను చేసిన కోరిక అందరినీ. నేను అలాగే అక్కడే ఉన్నాను. నేను కన్జ్యూమర్ కోర్టులు కూడా నిన్న మీటింగ్లో నేను వెళ్ళాము. అక్కడ కూడా అదే చెప్పుకొచ్చాను, మా అందరికీ హెల్ప్ చేయండి. వైజాగ్లో ఆణముత్యాలను బయటికి తీసుకురావడానికి కొంత మీరు అవకాశం అండి, మీరు కూడా నన్ను హెల్ప్ చేయండి కోరుతుంటే సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తదుపరి డాక్టర్ నండూరి రామకృష్ణ మాట్లాడుతూ అయిన తర్వాత మెటల్ అథ్లెటిక్స్ని
ఎంతో మందిని వారి ఆధ్వర్యంలో ప్రోత్సహించడం జరుగుతుంది గత 2-3 సంవత్సరాలు బట్టి. ఎందుకంటే క్రీడాకారులు అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం, అలాగే కళాకారులు అన్నా కూడా ఆయనకి ఇష్టం. ఎందుకంటే క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభని వెలికి తీసి ఆయన సపోర్ట్ ఇస్తూ, ఎందుకంటే చాలామంది ఆర్థికంగా బలహీనంగా ఉన్న క్రీడాకారుల్ని ఆయన ప్రోత్సహించడం ఎంతైనా ముదావహం. సో వారి నేతృత్వంలో ఈ ట్రస్ట్ ఒక 1 year కంప్లీట్ చేసుకుంది. ఈ 1 year కంప్లీట్ చేసుకున్న సందర్భంలో సుమారు ఒక 200-300 మంది క్రీడాకారుల్ని ఆయన ప్రోత్సహించడం జరిగింది. ఫైనాన్షియల్ ఆర్థికంగా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అలాంటి వ్యక్తులు డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది కానీ ఎవరు బయటికి తీయరు. కానీ కమల్ బేదీ గారు మటుకు ఆయన ముందుకు వస్తారు. అందువల్ల ఆయనకి మేము అందరం కూడా రుణపడి ఉన్నాం. మేమందరం కూడా సర్వీస్ చేస్తున్నాం. తర్వాత మాతో పాటు జర్నలిస్ట్ మిత్రులు కూడా, ఆ జర్నలిస్టులు కూడా ఎవరంటే ఆర్థికంగా పాపం చాలా చిన్న చిన్న పత్రికలు నడుపుకుంటూ ఎటువంటి సహాయ సహకారాలు వారికి పొందకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిని కూడా వారి భుజం తడుతూ వారికి ఏదో విధంగా హితోధిక సహాయం చేయాలన్న సంకల్పంతో కమల్ బేదీ గారు ముందుంటున్నారు. సో వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ